పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు పునీత విఘ్నేశ్వర లయోలా గారికి మంచి మిత్రుడైన తర్వాత 1534 ఆగస్టు 15న పేదరికము, బ్రహ్మచార్యము, పాలస్తీనా సందర్శన అనే 3 వృతాలను తీసుకున్నారు. అంటే పేదరికంలో జీవిస్తూ బ్రహ్మచారిగా బ్రతుకుతూ పాలస్తీనాకు వెళ్లి క్రీస్తు ప్రభు పుట్టిన ప్రాంతాలన్నీ చూడాలి అని నిర్ణయించుకున్నారు. తర్వాత తన మిత్రుడైనటువంటి విఘ్నేశ్వర లయోలా గారు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సాధనాలు అనే 30 రోజుల ధ్యానాన్ని కడునిష్టగా పాటించారు. ఈ లోక సుఖాల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడే ఫ్రాన్సిస్ జేవియర్ గారు దేవునికి దగ్గరవుతున్న కొద్దిగా ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని, సంతృప్తిని పొందడం మొదలుపెట్టారు. అప్పటి పరిస్థితులు అనుకూలించకపోయినా కూడా ఫ్రాన్సిస్ జేవియర్ గారు, విఘ్నేశ్వర లయోలా గారు మరియు వారితో 4 మిత్రులు మొత్తంగా 6 కలిసి పాలస్తీనా సందర్శనకు వెళ్ళాలి అని ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు యుద్ధాలు జరగడంతో వారు పాలస్తీనాకు వెళ్ళలేకపోయారు. ఆ పరిస్థితిలో ఫ్రాన్సిస్ జేవియర్ గారు బొలగ్నో పట్టణంలో కొంతకాలం సువార్త పరిచర్య చేశారు. బొలగ్నో పట్టణంలో ఉండగా ఫ్రాన్సిస్ జేవియర్ గారు అనారోగ్యానికి గురయ్యారు. దానితో ఎక్కడికి వెళ్ళలేక పునీత విఘ్నేశ్వర లయోలా గారికి వ్యక్తిగత కార్యదర్శిగా ఉండిపోయారు. ఆ సమయంలోనే పోర్చుగల్ రాజు తూర్పు దేశానికి కొంతమంది గురువులను పంపించమని రోమ్ నగర రాయబారి ద్వారా విఘ్నేశ్వర లయోలా గారికి ఒక వర్తమానాన్ని పంపించాడు. విఘ్నేశ్వర లయోలా గారు ఆ రాజు యొక్క విజ్ఞాపనను మన్నించి రోడ్రిగెస్, బొమ్మడిల్లా గురువు గారులను భారతదేశానికి పంపాలి అని నిర్ణయించుకున్నారు. కానీ వారు రోమ్ నగరం నుంచి రావడంతో చాలా ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారు. చేసేదేమీ లేక విఘ్నేశ్వర లయోలా గారు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారిని భారతదేశం పంపించాలి అని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా 1540లో భారతదేశానికి ప్రయాణం మొదలుపెట్టారు ఫ్రాన్సిస్ జేవియర్ గారు. 2 సంవత్సరాల పాటు ప్రయాణం చేసి 1542లో భారతదేశం గోవా పట్టణంలో అడుగుపెట్టారు. తమిళనాడు, టవన్కనూర్, కోచన్, మల్కా దీవుల్లో సువార్త పరిచర్య చేశారు.